ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ వారంలో మంగళవారం నాడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయము 22 నుండి కొన్ని మాటలు మీరు చూస్తే అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి. అయితే ప్రభువారు సోమవారం నాడు ఆయన యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూచి ఫలములు లేవని శపిస్తారు. ఈ సంఘటన గూర్చి శిష్యులు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువు వారికి తెలియచేస్తూ, విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి. మీరు విశ్వాసంతో ఏదైతే అడుగుతారో దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడని వారికి కొన్ని విషయాలు తెలియచేస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత మరుసటి రోజున మరలా ఆయన బేతనియా అనేటువంటి ప్రాంతం నుండి యెరూషలేమునకు వెళ్లారు. యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవాలయంలో ఆయన వెళ్ళగానే ఆ పండుగకొచ్చినటువంటి అనేక మంది ప్రజలు అక్కడ అలజడిగా కనబడతా ఉంది. చాలా సందడిగా ఉంది. యేసు ప్రభువారిని చూచారు అందరూ కూడా. యేసు ప్రభువుని వెంబడిస్తూ ఆయన మాటలు వినాలని, ఆయనను గుర్తుపట్టి యేసు ప్రభు వచ్చారని చాలామంది విశ్వసిస్తున్నారు. అయితే యూదులకు ఒక ఆలోచనొచ్చింది. ఈయనను ఏ రీతిగా అయినా మనం అడ్డు తొలగించుకోవాలి. యూదా మత పెద్దలైనటువంటి వారు ఇదే సరైన సమయం గనక, బానే వచ్చాడు గనక, ఈయనని కొన్ని చిక్కు ప్రశ్నలు వేసి మనం ఈయన్ని ఇరకాటంలో పెడదామని చెప్పి వారేం చేస్తారంటే, వారి యొక్క దగ్గరున్నటువంటి కొంతమందిని పంపించి ప్రభువుని ప్రశ్నలు అడగడానికి వారిని పురికొల్పుతారు. శాస్త్రులైనటువంటి వారిలో నుంచి కొంతమందొచ్చి ప్రభువుని అడుగుతారు. ఆయనను రాజకీయంగాను, అలాగే దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాల్లో నుంచి న్యాయపరమైనటువంటి కొన్ని ప్రశ్నలు వారు సంధిస్తుంటారు. మొదటిగా వారు ఏమని అడుగుతారంటే ప్రభువుని అడుగుతూ ఆయన దగ్గరికొచ్చి వారి యొక్క కుట్రంతా కూడా ఈ రీతిగా వారు బయటపెట్టడం మనం చూస్తాం. ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి శిష్యులు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నారు. కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఏమని అంటారంటే, "అయ్యా, కైసరుకు పన్ను కట్టాలా వద్దా?" అని అడుగుతారు. ప్రభువారు అనుకుంటారు, వారు ఒకవేళ కైసరుకి ఇవ్వొద్దు అని ప్రభువు చెప్తే గనక, ఈ కాజు చాలు మనకి ఈయన మీద నేరం మోపడానికి అనే విషయాన్ని ఆలోచన చేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు అంటారు, "కైసరుదు కైసరునకును, ప్రభువునిది ప్రభువునకు ఇవ్వండి" అనేటువంటి మాటను తెలియజేస్తాడు. కైసరుది కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి చెల్లించండి అనేటువంటి విషయాన్ని తెలియచేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటకు వారు ఆశ్చర్యపోతారు. తర్వాత సద్దూకయ్యులను పురికొల్పి, సద్దూకయ్యులొచ్చి వారు ప్రభువుని అడుగుతారు. వారు పునరుత్థానము లేదు అని నమ్మేటువంటి వారు. ఇప్పుడు ప్రభువు ధర్మశాస్త్రాన్ని బట్టి మోషే ధర్మశాస్త్ర పీఠం మీద కూర్చున్నటువంటి వీరు ఒక ప్రశ్న సంధించి ఆయనను చిక్కుల్లో పెట్టాలని ఆ ప్రశ్న అడుగుతారు. పునరుత్థానం ఉందంటే రుజువు చూపించు. లేదంటే ఈయన మనతో కలిసిపోయాడు అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఆలోచన చేసి వారు ప్రభువుని అడగగానే ఒక విషయాన్ని వారు ప్రస్తావిస్తారు. ఏమనంటే, ఒక ఆమెకు వివాహమైంది. భర్త చనిపోయాడు. అలాగా 7గురిని వివాహం చేసుకుంది. 7గురు కూడా చనిపోయారు. పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అడుగుతారు. అయితే వారికి సంతానం లేదు. 7గురు వివాహం చేసుకున్నారు గానీ సంతానం లేదు. ఈ 7గురిలో ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు పునరుత్థానమందు పెండ్లికిచ్చుకోవటం గానీ, అక్కడ ఇలాంటివి ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తారు. ఆయన చెప్తున్నటువంటి ఆన్సర్స్‌కి వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. ఏం అర్థం కాదు. ప్రభువు ఇంతలాంటి ఏదో ఇరకాటంలో పెట్టాలని ఆయన అడిగేటువంటి ప్రశ్నలు. మూడవదిగా కూడా వారు ప్రభువుని అడగడానికి శాస్త్రులొస్తారు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుల్ని, ధర్మశాస్త్రిని పంపించి, "అయ్యా, యూదుల శాస్త్రాలు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే 618 కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి వాటికి పైగా. వీటిలో కొన్ని చాలా ప్రాముఖ్యమైనవి అని కొంతమంది అంటున్నారు. వీటిలో కొన్నేమో ప్రాముఖ్యమైనవి కావు అని చెప్తున్నారు. అయితే వీటిలో ఏది ప్రాముఖ్యమైనది? నీ ఉద్దేశ్యం ఏంటి? దీంట్లో ప్రాముఖ్యమైనది ఏది? ప్రభువైన క్రీస్తు వారు నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి" అనేటువంటి మాటలు ప్రభువారు తెలియజేస్తారు. ప్రభువారు కూడా కొన్ని ప్రశ్నలు వారిని సంధిస్తాడు. ఈ యొక్క మంగళవారం నాడు ప్రశ్నోత్తరాలు జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎందుకనంటే ప్రధాన యాజకులు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కానివ్వండి, వారి ఆలోచనలు, వారి కుట్ర, వారు చేస్తున్నటువంటి భక్తి జీవితాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని దేవుడు కొన్ని ప్రశ్నలు వారిని సంధించాడు. సంధించినప్పుడు వారిని అడుగుతాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పినటువంటి దావీదు భక్తుడు చెప్తాడు కదా! అది ఎవరిని గూర్చి అనేటువంటిది. మొదటి ప్రభువు
దేవుని గూర్చి అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత ఇంకొక ప్రశ్న ప్రభువు సంధించి ఆయన అంటారు, ఒక యజమానుడికి ఇద్దరు కుమారులున్నారు. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయమని వారికి ఆజ్ఞాపించాడు. పెద్దవాడు నాకు కుదరదని చెప్పి పెద్దవాడు వెళ్ళాడు. చిన్నవాడు నేను వెళతానని చెప్పి వెళ్ళలేదు. ఇందులో ఎవరు తండ్రి చిత్తానికి లోబడినటువంటి వాడంటే, వెళ్ళను అని చెప్పి వెళ్ళినటువంటి వాడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ప్రభువారు శాస్త్రులైనటువంటి వారిని, పరిచయులైనటువంటి వారిని ఉద్దేశించి ఈ మాట ఆయన అడిగాడని వాళ్ళు గ్రహించి, ఆయన మీద చాలా ఆవేశంతో ఊగిపోతారు. ప్రభువారు కూడా ఆ విషయాలని సంధించిన తర్వాత ఇలాగా ఆ 2 ఉపమానాల్ని, 2 ప్రశ్నలు సంధించి వాటిని గూర్చి వారికి కొన్ని విషయాలు చెప్తూ, వీరు వేషధారులు అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తారు. ఇంకా ప్రభువు మీద వారు ఏం చేస్తారంటే పగ పెంచుకుంటారు. పగను పెంచుకొని ఏదో రకంగా ఈయనని మనం అడ్డు తప్పించాలి అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉంటారు. తర్వాత ఆయన మరలా ప్రభువారు బేతనియాకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇది మంగళవారం నాడు జరిగినటువంటి కార్యము. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ర నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. నాయన పరిశుద్ధ వారంలో మంగళవారం ఏం జరిగిందో కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి నువ్వు కృపనిచ్చావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.